అది డాక్టర్ నమ్రతతో కేజీహెచ్ వైద్యులు చేతులు కలిపినట్లుగా ప్రాథమిక ఆధారాలను గుర్తించారు పోలీసులు. నమ్రత అక్రమ కార్యకలాపాల్లో వారు భాగం పంచుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. కేజీహెచ్ అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ రవి, గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఉషాదేవిల పేర్లు బయటపడటంతో ఇప్పుడు ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నెల 7 వరకు లీవ్లో ఉన్నట్లు ఆంధ్ర మెడికల్ కాలేజ్ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు డాక్టర్ ఉషాదేవి. ఈ నెల 6వ తేదీ నుంచి విధులకు హాజరవ్వట్లేదు డాక్టర్ రవి. దీంతో ఈ వార్తలకు బలం చేకూరుతున్నట్టుగా కనిపిస్తోంది. ఖచ్చితంగా డాక్టర్ నమ్రతతో వీరికి భాగస్వామ్యం ఉంది అన్న విషయం. సో డాక్టర్ నమ్రతకి బ్యాచ్మేట్స్గా కూడా ఉన్నారు కొంతమంది పలువురు డాక్టర్లు. కేజీహెచ్ వైద్యులపై వస్తున్న ఆరోపణలపై ఆరా తీస్తోంది ఏపీ వైద్యారోగ్య శాఖ. మరి ఇక ఎంతమంది డాక్టర్ల పేర్లు వస్తాయో చూడాలి.